భక్తులు మన మీద నేరస్థాపన చేస్తున్నారని అంటే రేపు పొద్దున్న మనం మరణించి పరదేశికి కాకుండా మనం పాతాళమనే అగ్నిగుండంలోనికి వెళ్ళినప్పుడు నోవహులను చూసి నవ్వుతాడు. నవ్వడనుకుంటున్నారా? నవ్వుతాడు. ఎందుకంటే నేను అది వరకు చూడని సంగతులను దేవుడు నాకు బయలుపరిస్తే నా కుటుంబాన్ని నేను కట్టుకున్నాను. ఓరి పిచ్చోడా, తెలివి జ్ఞానం ఉన్నటువంటి తరంలో నువ్వు ఉన్నావు, అన్నీ కూడా బాగున్నటువంటి జనరేషన్లో నువ్వు ఉన్నావు. ఉన్నప్పటికీ కూడా నీకు జ్ఞానం లేదు, నీకు బుద్ధి లేదు, నీకు వివేకం లేదు, నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నీకు తెలియట్లేదు, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా రక్షించుకోవాలో తెలియట్లేదు. అందుకే నువ్వు మరణించి నా యొద్దకు రావలసిన వాడవు, నీ కుటుంబాన్ని బాగు చేసి నా దగ్గరికి రావలసిన వాడు. ఇదిగో నువ్వు నరకానికి వెళ్ళిపోయావు, నరకంలో కాలిపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబం మీద నీకు బాధ్యత లేదు గనకనే నువ్వేమైపోయావు? అగ్నిగుండంలో వెళ్ళిపోయావని నోవహు మన మీద ఏం చేస్తాడో తెలుసా? నేరస్థాపన చేస్తాడు.